హాయ్ అండి, వెల్కమ్ టు మన ఇంటి వంటలు. బన్సీ రవ్వ ఉప్మా తయారు చేసుకునే విధానం. బన్సీ రవ్వ అంటే గోధుమ నూకండి, లావుగా ఉంటుంది కదా ఆ రవ్వ. ముందుగా ఒక 5 టమాటాలు, 4 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క, కరివేపాకు వీటిని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇది బన్సీ రవ్వ అండి. ఈ బన్సీ రవ్వని 3 గ్లాసులన్నర తీసుకుంటున్నాను. ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నానో అదే గ్లాస్తో 7 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. ఈ కడాయి వేడెక్కిన తర్వాత 3 గరిటెలు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత పల్లీలు వేసి ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఫ్రై అయిపోయాయండి. వీటిని వేరే గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే నూనెలో 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూను జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు దినుసులన్నీ వేగిపోయిన తర్వాత ఆవాలు చిటపట అన్న తర్వాత అండి సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ అనేది వేగనివ్వాలండి. కొద్దిగా వేగిపోయిన తర్వాత ముందుగా సన్నగా తరిగి పక్కన పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. ఈ టమాటా ముక్కల్ని కలపకుండా మొత్తం స్ప్రెడ్ చేసి మూత పెట్టుకోవాలండి. కొద్దిసేపటి తర్వాత అండి మూత తీసుకొని పక్కన పెట్టుకోవాలి. టమాటా అనేది ఉడికిపోయిందండి. ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు 3.5 గ్లాసుల రవ్వకి 7 గ్లాసుల వాటర్ వేసుకోవాలండి. నేను ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నానో అదే గ్లాస్తో 7 గ్లాసుల వాటర్ వేస్తున్నాను. ఈ వాటర్ మరిగేంత వరకు మూత పెట్టుకోవాలి. వాటర్ అనేది మరిగిపోయిందండి. ఇప్పుడు మూత పక్కన పెట్టేసుకొని ముందుగా పక్కన పెట్టుకున్న రవ్వ తీసుకొని కొద్దిగా వేస్తూ కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ ఉప్మాని ఈ విధంగా తయారు చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఉప్మా 8 మంది నుంచి 10 మంది వరకు సరిపోతుందండి. ఇప్పుడు మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి పక్కన పెట్టుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోయిందండి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఉప్మా అనేది ఇంకా కొద్దిగా తేమగా ఉందండి. ఇంకా పొడి పొడిగా రావాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలండి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఉప్మాని కలుపుకోవాలండి. చూడండి, ఉప్మా అనేది పొడి పొడిగా అయిపోయింది. బన్సీ రవ్వ ఉప్మా రెడీ అయిపోయిందండి. ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలు కూడా వేసుకుంటే సరిపోతుంది. అలాగే కొద్దిగా కరివేపాకు. ఉప్మా రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.